అమ్మగారు మీకేం కాలేదు కదా? వాడి సంగతి నేను చూస్తాను. చూడమ్మా. అమ్మ గంగా. చెప్పమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ గంగా. గంగా అయితే నువ్వు నా గంగవే కదా? అయ్యో దొంగ దొంగ నా పర్సు పట్టుకుపోయాడు. దొంగ దొంగ దొంగ. అమ్మగారు మీకేం కాలేదు కదా? వాడి సంగతి నేను చూస్తాను. చూడమ్మా. అమ్మ గంగా. చెప్పమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ గంగా. గంగా అయితే నువ్వు నా గంగవే కదా? వచ్చినదేంది? ఇప్పుడు మామను గుర్తుపట్టినదంటే నానే గంగనని తెలిసిపోతుంది. అలా జరగకూడదు. మామ జగదీశ్వరమ్మ నేను చూసి గుర్తుపట్టిందంటే కొంపలు అంటుకుంటాయి. మామ మనం వెళ్ళి దాక్కుందాం. పద పద పద. ఆటో ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మేడం? నువ్వెక్కడికి వెళ్ళాలో నాకెలా తెలుస్తుందిరా? నేను కాదు మేడం, మీరెక్కడికి వెళ్ళాలి? అవును, నేనెక్కడికి వెళ్ళాలి? గుర్తు రావట్లేదు. పోనీ నీకైనా తెలుసా? వామ్మో, పొద్దున్నే మంచి బేరం దొరికిందనుకుంటే ఈ మతిమరుపు బేరం దొరికిందేంటి? మేడం మీరెక్కడికి వెళ్ళాలో నాకెలా తెలుస్తుంది? త్వరగా గుర్తు తెచ్చుకొని చెప్పండి మేడం. ఇంటికా, ఆఫీస్కా, లేక షాపింగ్కా? గుర్తొచ్చింది, ఇంటికే. ఇంటి అడ్రస్ చెప్పండి మేడం, తీసుకెళ్తా. అయ్యో దొంగ 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 దొంగ. అమ్మగారు మీకేం కాలేదు కదా? ఆ దొంగ సంగతి నేను చెప్తాను. అయ్యో చూడమ్మా. అమ్మ గంగా. చెప్పమ్మా. అమ్మమ్మ గంగా అయితే నువ్వు నా గంగవే. అమ్మ గంగా. కనిపించావా తల్లి? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను తల్లి, ఆఖరికి ఇక్కడ దొరికావా? అమ్మ గంగా, నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అమ్మగారు నేను గంగని కాదు, గంగోత్రిని. మా అమ్మ అంతలా అడుగుతుంది కదమ్మా, కాదనుకు. సార్ రాకముందే ఒకే ఒక్క ఫోటో మా ఇద్దరికి తొందరగా తీయమ్మా, ప్లీజ్ అమ్మా. సరే సరే, త్వరగా నిలబడండి, తీస్తాను.
ఫోన్లో సంతోషంగా ఉన్నా మనసులో ఏదో పెట్టుకుందని అనుమానం వస్తుంది. బావా స్నానం చేయిస్తుందే బామ్మ. ఓసి పిచ్చి మొహమా, నువ్వు దగ్గర అవ్వాలనుకుంటే అది ఇంకా దగ్గర అయిపోయేటట్టుందే. టీచర్ ఒక నిమిషం. ఇందులో ఏది బాగుంది చెప్పండి? పిల్లల ప్రాజెక్ట్ వర్క్కి కనిపించకుండా పోవటం, ఇప్పుడు మాట వచ్చే అవకాశం చేజారిపోవటం, ఎవరో మన ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఇవన్నీ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఎలా ఉంది నా యాక్టింగ్? అచ్చ రాధలాగే చేశాను కదా. బావైతే నన్ను నిజంగానే రాదనుకుని పూర్తిగా నా మాట వినే స్థాయికి వచ్చాడు. నువ్వు రాధలా నటించి కృష్ణను నమ్మించినా వాడి మనసును మాత్రం మోసం చేయలేవు. ఆ రాధాకృష్ణులు ఎప్పటికీ ప్రేమికులుగా ఉన్నారే తప్ప భార్యాభర్తలు కాలేదు. ఇప్పుడు ఏ రాధాకృష్ణులు కూడా అంతే. నేనుండగా వాళ్ళని కలవనివ్వను. అయితే మా అమ్మ హాస్టల్లో వేసింది. అయితే 2 రూమ్లు మావి. అయితే మా ఆయన విజయవాడ. అయితే అక్కడ కెమికల్ కంపెనీలో పనిచేసేది మేడం. అక్కడ నుంచి వచ్చి మా ఊర్లో అయితే 2 రూమ్లు. అయితే మా పరిస్థితి బాగాలేక మా అమ్మ రెంట్కి ఇచ్చింది మేడం. రెంట్కి ఇచ్చేసి నేను హాస్టల్లో ఉన్నా. అయితే వాళ్ళిద్దరికి సంబంధం ఉంది మేడం. అయితే నన్ను ఇచ్చి పెళ్లి అనుకున్నారు మేడం. నన్ను చేసుకుంటా అన్నాడు. అవును, మీ అమ్మతో సంబంధం ఉంటే నేను ఎందుకు చేసుకుంటా? నాకు తెలియదు మేడం వాళ్ళకి సంబంధం అని. ఈ సంబంధం నాకు పెళ్లి చేస్తే ఇద్దరికి కవర్ అవుతాను చూసుకున్నారు ఏమో, నాకు తెలియదు మేడం. తర్వాత ఎట్లా ప్లానింగ్ చేయాలా అని నన్ను మా ఆయనని అక్కడ శంషాబాద్కి పంపించింది మేడం. ఏమన్నా అంటే పుకార చేద్దాము లేచిపోయిందని. రాత్రి ఇంటికి రాడు మేడం. కులము అది లేదు. ఎవరు పడితే వాళ్ళు ఎంబడి పోతాడు. ఎందుకు ఇంత లేటు, ఎందుకు చీకట్లో రావంటే నీకు అవసరం అని కొట్టేది మేడం. స్టార్ట్ అయ్యేసరికి ఎందుకు మీరు ఏదో చేస్తారు, మీ ఇద్దరు ఏదో తప్పు చేస్తారు అన్న మేడం. అనేసరికి నోట్లో బట్ట పెట్టి కొట్టిండు మేడం. కొట్టి ఇట్లా చున్ని ఊరేసిండు మేడం నాకు. తర్వాత 2 గంటల రాత్రి మేడం నేను ఆకుకూరలు వేస్తారు. కూరకు నీళ్ళు కట్టాలి మీనా, నా పేరు మీనా మేడం. లేపు అన్నాడు. లేపిన మేడం. లేపి నేను పడుకున్నా. వాళ్ళిద్దరూ తప్పు చేస్తూ నేను పట్టుకున్నా మేడం. మా ఆయనను మా అమ్మ. మీ ఆవిడకి ఇప్పుడే ఈ అలవాటునా లేదా మీ పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా తప్పుడు అలవాటు ఉందా? ఈరోజు ఏం జరుగుతుందో తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా నీ జీవితంలో?
ఇంతవరకు ఈ బతుకు జట్కా బండి వేదిక మీద మేము వినలేదు, చూడలేదు. అండ్ వినటానికి చాలా అసహ్యంగా ఉంది. ఎవరు ఆ తల్లి అని చూద్దాం అనుకున్నా వచ్చావు. నీకు సిగ్గుగా అనిపించలేదా నువ్వు చేసే పని? మరి మీనాతో ఉండకుండా ఆవిడతో ఎందుకుంటున్నావు? మనిషి కావు నువ్వు ఎన్ని సాయం చేసి నీకు